చూడు. కుమార్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ కుమార్. హాయిగా ఉంది. ఎందుకు? హాయ్ చెప్పావు కదా. నవ్వు నవ్వు. ఈ నవ్వులే అబ్బాయిల కొంపలు ముంచేవి. అబ్బాయిలంటే గుర్తొచ్చింది. మా కాలేజీలో అజయ్ అని ఒకడు 3 years నుంచి నా వెంట పడుతున్నాడు. 3 years అని గ్రేట్ గా చెప్పావేంటి? గ్రేటేగా మరి. ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలో ఉన్నట్టే. ఒక అమ్మాయికి ఎంతమంది ప్రపోజ్ చేస్తారు అన్నదాన్ని బట్టే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది. ఆ అజయ్ గాడి బిహేవియర్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు. నువ్వు మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడైపోయాడు అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా. అందుకే వాడి లవ్కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను. అతను బర్త్డేకి కాఫీకి పిలిస్తే వెళ్ళాను. ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను. టైం చూసి అతను హర్ట్ అవ్వకుండా మన మ్యాటర్ చెప్తాను. నేను చేస్తుంది తప్ప? ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ శృతి అమ్మాయిలు ఎంత మందితో ఫ్రెండ్షిప్ చేసినా లవ్ చేసేది మాత్రం క్యారెక్టర్ ఉన్నవాడిని. ఇంతకీ నాకు క్యారెక్టర్ ఉందంటావా? ఏంటి మాట్లాడావు? హలో. 50-50 ఉండొచ్చు. మరి ఆడికి ఎంత ఉంది క్యారెక్టర్? అజయ్కా ఇప్పుడేగా పరిచయం అయింది. ముందు ముందు తెలుస్తుంది. 50% లేక 100%. నాకైతే 50% కన్ఫర్మ్ చేసి, ఆడికేమో 100% ఛాన్స్ ఉందంటావు. ఏంటి జెలసీనా? అవే డిసైడ్ చేసుకో. లవ్ జెలసీ 2 ట్విన్స్ కలిసి పుడతాయి, కలిసి పెరుగుతాయి. తెలుసా? ఇప్పుడేగా చెప్పావు, తెలుసుకుంటా. రేమొద్దు, నాకన్నీ నువ్వే. ఇలాంటివి బానే చెప్తావు. ఒక్కసారి ఐ లవ్ చెప్పావా? దీనికి మాట్లాడు. లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు, చేతల్లో కనపడేది. ఎనీవే, అడిగావు కాబట్టి చెప్తాను. మనిద్దరం కలిసినప్పుడు, నాకు నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు, అప్పుడు అప్పుడు చెప్తాను. ఎందుకు అడుగుతున్నావురా? ఏం లేదు మామ, కాలేజ్ కి లేడీ లెక్చరర్ వస్తే చూసి విష్ చేద్దామని వెళ్ళా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొత్తగా వచ్చారని తెలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మీరు 3 years బ్యాక్ వచ్చి ఉంటే చాలా బాగుండేది మేడం. కానీ మేం ఫైనల్ ఇయర్కి వచ్చాక వచ్చారు. పర్లేదు మేడం, ఫుల్ కోఆపరేట్ చేస్తాం. నిజం మేడం. థ్యాంక్ యూ. మేడం మీరు కత్తి మేడం. వాట్ కెన్ ఐ డు ఫర్ యు మేడం? మంచిగుంటే మంచిగుంటా, చదువుకో, రెస్పెక్ట్ ఇస్తా. నకరాలు చేస్తే నరం తీస్తా బిడ్డ. మైసమ్మ, ఉస్మానియా క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన. సారీ మేడం. అర్థమైందా? బాగా కొట్టింది మామ. దానికోసం ఏడుస్తున్నావు ఏదవ్వా. మేడం గారు ఎక్కడ? అటు వెళ్తోంది. అదిగో. అరే లడ్డు, ఇక రారా. మేడం పాట అద్దిరిందిరా. ఈ పాట మా పాట. థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. థ్యాంక్స్ రా బిడ్డ. కాలేజ్ నుంచి డిబార్ ఏం చేస్తాను, టీసీ ఇప్పించేస్తాను, హాస్టల్ నుంచి గడింగ్ చేస్తాను. ఏమనుకున్నావు? సంగతి తిరుగుతాను. ఎవరా నువ్వు? మీరు మా నాన్నగారు పిడుగురాళ్ళ బెసిరెడ్డి. ఇదేంటి? ఆయన బాంబు లేకుండా బయటికి రారు. ఓహో. తలకాయ కట్టేంటండి? ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా? మీరు ఎలా కనిపెట్టారు సార్? ఫేస్ చూస్తే దేవుళ్ళ ఉన్నారు. కొబ్బరికాయ కొట్టుకుంటే ఎవడు వదులుకుంటాడు సార్? రండి కూర్చుందాం. ఎందుకులేండి, నిలబడి మాట్లాడుకుందాం. కూర్చుందాం. ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావు?
మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. మా నాన్నగారు అదో టైపు. ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు. నేనేం తేడా మాట్లాడాను సార్? లేకపోతే నన్ను ఇక్కడ చూసావు కదా, ఎక్కడో చూసినట్టుందంటావు. ఎడగదు ఎడగదు ఎడగదు. తేడా సార్. సార్ ఫోన్. హలో, ఎస్సారా? తప్పించుకున్నాడా? ఏయ్, వాడు మిస్ అవటానికి వీలేదురా. అవసరమైతే 200 సుమారులో 100 మంది వెళ్ళండి, పడేసేయండి అంతే. 100 మంది 200 సుమోలు ఎలా ట్రై చేస్తారు సార్? అరే ఒక్క నిమిషం ఉండరా, వీడికి ఏదో డౌట్ వస్తుంది. నేనేం మాట్లాడాను సార్? లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా, ఇన్ఫర్మేషన్ చెప్పాలా? నరికేస్తాను నాకు. హలో, ఏంట్రా? కత్తులు బాంబులు కట్టాలైనా సరే వేసేయండి అంతే. ఆ వాద్యన్ గడు బతకడానికి వీల్లేదంతే. నువ్వెక్కడ తొక్కుతా తొక్కుతా. ఆ వాద్యన్ గడు బతకడానికి వీల్లేదు. నిన్ను కదరా, నిన్ను కదరా తిట్టేది. ఇక్కడ ఈ వాద్యన్ గడిని ఆ వాద్యన్ గడి వేసేయండి. ఆ వార్డెన్ ఎవరు సార్? నువ్వు ఉండరా, వీడు ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నాడు. నరసరావుపేటలో నా మేనగోళ చదువుకుంటుంది. అది సరిగ్గా చదవటం లేదని, అది సరిగ్గా చదవకపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వాద్యను, మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారా? చేయకూడదు సార్. వాడు నీలాగే గోలీకాయ ఉంటాడు. వాడికి ఎక్స్ట్రా ఎందుకు రైడ్కి? తప్పు సార్. ఎక్స్ట్రా ఎందుకు రోడ్కి చెప్పగలరా? తప్పు సార్. తప్పండి. హలో, వాడిని మాత్రం వేసేయండి, వదిలిపెట్టకూడదు. సార్ ఇప్పుడు చెప్పరా, నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఏం లేదు సార్, అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు, కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు. ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చేస్తారేమో అని భయం వేశారు. యూనివర్సిటీ ఫస్ట్ వస్తే తెలిసి నన్ను ఎందుకు పిలిచావురా? నేను అలాగన్నానా? అయ్య బాబోయ్, మీ చేతిలో బాంబు, మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పేస్తున్నాను సార్. సరే, ఆ సరైన ఒకటి ఏంటో చెప్పి. మీ అబ్బాయి అండి మెస్ లో తిని రూమ్ లో తొంగుంటున్నాడండి. ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోద్దండి. అయినా నీకు ఇదే పోయే కాలంరా. నాలాగా మనుషులు చెప్పి సమాధులు కట్టకుండా ఇల్లు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుపడతావురా? అది కాదురా, నువ్వు కూడా ఇలాగే కుక్క బతికినట్టు బతుకుతావురా. ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పావంటే ఎందుకు పనికిరాని ఎదవలా తయారవుతావురా. ఆడి ఫేస్ చూడరా. ఎవడన్నా గోడ దూకొస్తే కాలు పట్టుకునే కుక్క పిల్లలా లేదు. ఇలా కుక్కలా బతకడం కంటే 4 కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టుకొని వాడే కావడం బెటర్రా. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ ఎక్కించేస్తా. బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు చచ్చిపోతారు సార్. అబ్బాయి గారి మీద కాదు, నీ మీద. అరే, ఈయన మొహం చూస్తే నాకైతే దేవుళ్ళ కనపడుతున్నాడు రా. కొబ్బరికాయ అంటే మళ్ళీ ఆ బమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని గుర్తుపట్టాడనమాట. మళ్ళీ ఏంటి శంకరన్న, హాస్టల్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మనే వస్తాడు. జాతి పిత్తలాగా మన హాస్టల్ పిత్త అనమాట. ఏం శంకరన్న చూస్తున్నా? ఆ ఇల్లు బాగుంది కదా? బాగుందన్న, అందుకే చూస్తున్నా. శంకరన్న, రేపు సండే ఫుల్ డే శృతినే ఫాలో చేసే ప్రోగ్రామ్ ఎట. అవునా? పద పద. అంతే. రండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి. నేను పైన పట్టుచీరల సెక్షన్ లో ఉంటాను.